హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఏంటంటే మనం హెయిర్ డ్రైయర్స్తో వాటితో మనం హెయిర్ డ్రై చేసుకుంటూ ఉంటాం కదా. నేను ఏంటంటే అలాగా కాకుండా డ్రైయర్స్ యూజ్ చేయకుండా న్యాచురల్గా హెయిర్ మనం ఎలాగా ఆరబెట్టుకోవాలి అన్న దాని మీద నేను వీడియో చేస్తున్నాను. యాక్చువల్లీ నేను ఈరోజు హెడ్ బాత్ చేశాను అనమాట. ఇంకా అందుకే అలాగా వీడియో చేద్దామని చెప్పేసి ఇలా చేశాను. ఇదేంటంటే ఆల్రెడీ నాది ఒక పూజ అయ్యేటప్పటికి కొంచెం ఒక 10 minutes పట్టింది. సో నాకేంటంటే కాటన్ టవల్ కదా, మ్యాక్సిమం కొంచెం వాటరు పీల్చుకుంది. నెక్స్ట్ ఇది నేను ఏం చేస్తున్నానంటే ఈ టవల్ ఉంది కదా, టవల్ లేదంటే ఏదన్నా కాటన్ క్లాత్ తీసుకుని ఇలాగా రబ్ చేసుకుని ఇలాగా చేస్తూ ఉంటే మనకి ఏంటంటే హెయిర్ అన్నది కొంచెం బాగా ఆరిపోతూ ఉంటుంది వాటర్ మొత్తం. అలాగా మనకి లెఫ్ట్ సైడ్ హెయిర్ వేసుకుని ఇటు అలాగే డ్రై చేసుకోవాలి, ఆరబెట్టుకోవాలి. అండ్ రైట్ సైడ్ కూడా వేసుకోవాలి. ఫ్రంట్కి కూడా హెయిర్ వేసుకుని ఇటు బ్యాక్ సైడ్ హెయిర్ కూడా చెమ్ము ఉంటుంది కదా, ఇలాగే చేసుకుంటూ ఉంటే మీకు హెయిర్ డ్రైయర్స్ అవసరం లేకుండా హెయిర్ ఆరబెట్టుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే నేను కోమ్ చేస్తున్నాను. నేను ఈరోజు హెడ్ బాత్ చేస్తున్నాను కాబట్టి నేను అలోవెరా జెల్ అప్లై చేశాను స్కాల్ప్కి అండ్ హెయిర్కి స్మూత్నెస్ కోసం. నేను వావ్ నుంచి అలోవెరా జెల్ ఒకటి ఆర్డర్ చేశాను కదా, మొన్న అన్బాక్సింగ్ వీడియోలో చూసే ఉంటారు. నాకు ఫేస్కి అంతలా అయితే ఏమీ అనిపించలేదు ఇది, బట్ హెయిర్కి అయితే బాగానే ఉంది. ఇది ఏం చేయాలంటే మనం నెక్స్ట్ డే హెడ్ బాత్ చేస్తున్నామనగా ముందు రోజు నైట్ స్కాల్ప్కి అండ్ ఫుల్ హెయిర్
రూట్స్ నుంచి టిప్స్ వరకు అప్లై చేసుకుని జస్ట్ వన్ టైం నార్మల్గా కూమ్ చేసుకుని వదిలేసుకోవాలి. నెక్స్ట్ డే మనం హెడ్ బాత్ అనేది చేసేస్తాం కదా, సో హెయిర్ అయితే స్మూత్గా ఉంటుంది. సో నాకు స్కిన్ కన్నా అంటే నాకైతే స్కిన్కి అంత పడలేదు. ఎవరికైనా పడితే ఇది ఏంటంటే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి కొంచెం ముందు రోజు నైట్ మాయిశ్చరైజర్గా యూస్ చేస్తాను అన్నమాట. ఓకేనా? నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.